Few years back, one sister came to me for prayer. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చింది. She looked so sad that sadness was literally oozing out from her. కాబట్టి ఆమె ఎంత బాధగా దుఃఖంలో ఉంది అంటే ఆమె ముఖంలో కనబడుతుంది ఆమె ఎంత బాధగా ఉందో. Quite pretty looking, మంచిగా చూడడానికి అందంగా ఉండే అమ్మాయి, but she had become huge. కానీ ఆమె చాలా బరువైన ఆమెగా తయారైంది. Because I mean, you know that one of the side effects of or rather one thing that comes along with depression is overeating. కాబట్టి ఆ విధంగా కొన్నిసార్లు మరి ఆ నిరుత్సాహంగా నిరాశ మనం వెళ్ళిపోయినప్పుడు మనం ఏదంటే అది తింటూనే ఉంటాము. That sister had suffered, I mean, beyond my imagination. మరి నేను ఊహించిన దానికన్నా ఊహకు అందనంతగా ఆమె చాలా శ్రమ గుండా వెళ్ళింది. She was cheated very badly. ఆమె చాలా మోసానికి గురి అయింది. You know, just to give you a glimpse. కొంచెం మీకు చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. You know, her mother was desperate to get her married. మరి ఆమె తల్లి అయితే ఆమెకు తప్పకుండా వివాహం చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. It is like just wanting to push her out of the house. ఎట్లా అంటే ఏదో విధంగా పెళ్లి చేసి పంపించేయాలి అన్నటువంటి ఆలోచన. Got her married without proper inquiry. మరి సరిగా విచారణ చేయకుండానే వివాహాన్ని చేసేసింది. Huge dowry. చాలా కట్నం ఇచ్చింది. Huge expenditure. చాలా ఖర్చు పెట్టారు. After marrying, she came to know that man was already married. ఆ పెళ్లి అయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ వ్యక్తికి ముందే పెళ్లి అయింది అని చెప్పి. Had 2 children. ఇద్దరు పిల్లలు ఉన్నారు. They were desperately in need of money. మరి ఆ పిల్లలకు కూడా చాలా డబ్బులు అవసరమైంది వాళ్ళ కుటుంబానికి. So the easiest way to get is dowry. So that's how, you know, she got married. కాబట్టి వారికి డబ్బులు అత్యవసరంగా అవసరమైంది కాబట్టి సులభంగా డబ్బులు రావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పి వారు ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. One fine day, you know, I mean, the life over there was very, very bad. అక్కడ ఉన్నటువంటి జీవితం ఆమెకి చాలా కష్టంగా ఉండింది. And one day she got an opportunity, ran away from there. ఒక రోజు ఆమెకు అవకాశం వచ్చింది, అక్కడ నుంచి పారిపోవాలనుకుంది, పారిపోయింది. Came home. ఇంటికి వచ్చింది. Now you can imagine what must be going on. కాబట్టి అప్పుడు ఆ ఇంట్లో ఉండే పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. And then her pastor told her, ఆ తర్వాత పాస్టర్ గారు ఏం చెప్పారంటే, now you have to remain like this only. నువ్వు ఈ విధంగానే ఉండిపోవాలి ఇంకా అన్నాడు. Your marriage once over. Now this is you must prepare yourself to live like this. కాబట్టి ఒకసారి నీకు వివాహం అయింది కాబట్టి ఇక నువ్వు ఇలా ఉండిపోవడానికే నువ్వు మనసు సిద్ధం చేసుకొని ఉండిపోవాలా అని చెప్పారు. You can be that prayer woman in the church now, and లేకపోతే మన సంఘానికి వచ్చి సంఘంలో ఆ ప్రార్థన గుంపులో కలిగి ప్రార్థన స్త్రీగా నువ్వు మారిపో అని చెప్పాడు. You know, this was a bigger shock after that shock. మరి ఆ యొక్క పరిణామం తర్వాత ఇది ఇంకా ఆమెకి భయంకరమైనటువంటి విషయంగా కనబడింది. So when she came to me and started telling, అప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఈ విషయాలు చెప్పడం ప్రారంభించినప్పుడు, I said, sister, do you have any dreams? అప్పుడు నేను అన్నాను, అమ్మా నీకేమన్నా కలలు ఉన్నాయా అని అడిగాను. She said, what dreams, Anna? మరి నాకేం కళలు ఉంటాయి అన్నా అని చెప్పింది. I killed all of them. అవన్నీ కూడా నేను చంపేశాను. You know what I realized is, కాబట్టి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, గ్రహించిన విషయం, this was a severe case of hopelessness. కాబట్టి ఒక ఆశ లేని జీవితము, దానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. Very sad. చాలా బాధకరమైన విషయం. I do not know whether any one of you have ever felt hopeless. కాబట్టి ఆ విధంగా అటువంటి ఆశ లేని నిరాశ లాంటి జీవితం ఎప్పుడైనా మీలో ఎవరికైనా అనిపించిందో లేదో నాకు తెలియదు. But it is horrible. కానీ అది చాలా భయంకరంగా ఉంటుంది. So I began to talk to her. అప్పుడు నేను ఆమెతో మాట్లాడడం ప్రారంభించాను. I began to teach her to dream. ఆమెకి ఏ విధంగా జీవితం గురించి ఒక కళ ఎలా కలానో ఆమెకు నేను నేర్పించాను. Right from the word of God, I began to show her that you have all the rights to dream these things in life. కాబట్టి వాక్యానుసారంగా నేను చూపెట్టిన విషయం ఏంటంటే, ప్రతి విధంగా నువ్వు ఒక కళ కనడానికి నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని హక్కులు ఉన్నాయని చెప్పాను. You know, when she began to catch that, అప్పుడు ఎప్పుడైతే ఆ మాట ఆమె గట్టిగా పట్టుకుందో, her life began to change. అప్పుడు ఆమె జీవితంలో మార్పులు రావడం ప్రారంభించాయి. You know, today she has done her post graduation. ఇప్పుడు ఆమె ఈ రోజున ఆమె పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివింది, ఉన్నత చదువులు చదివింది. She has got a very good job in an engineering college. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో మంచి ఉద్యోగం సంపాదించుకుంది. Married and has a beautiful daughter. మరి పెళ్లి అయింది, ఆమెకి ఒక మంచి కుమార్తె ఉంది. Hallelujah. హల్లెలూయా. See, my point is this, my brothers and sisters. నేను చెప్పాలన్న విషయం ఏంటంటే, it is possible that all of us one or the other time
may face extreme hopeless situation. కాబట్టి మన యొక్క జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇటువంటి బాగా నిరాశను కలిగించే స్థితి గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. You know what is hopelessness according to me? కాబట్టి నా లెక్క ప్రకారము ఆ యొక్క నిరాశ అంటే ఏంటి? When you cannot see anything positive coming your way, that's where the hopelessness comes in. కాబట్టి నీకు ముందుగా అంటే ఏది కూడా నీకు అనుకూలంగా ఏది రానప్పుడు ఏది కనబడినప్పుడు అదే నిరాశ అంటా నేను. You know, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, I was preparing myself to talk to you all about getting deeper in relationship with God. కాబట్టి దేవునితో లోతైన సంబంధం గురించి మాట్లాడడం కోసం నన్ను నేను సిద్ధం చేసుకుంటూ ఉండగా, But then the Spirit of the Lord spoke this to me కానీ దేవుని ఆత్మదేవుడు ఈ విధంగా నాతో మాట్లాడాడు and said, start speaking about this topic, finding hope in the hopeless situation. కాబట్టి ఈ యొక్క అంశాన్ని గురించి నువ్వు మాట్లాడని చెప్పి దేవుడు నాకు సెలవిచ్చున్నాడు. అనగా ఆ నిరాశలో నీవు ఉంటూ ఉండగా ఎటువంటి ఆశ లేదా నిరీక్షణ నువ్వు సంపాదించుకోవచ్చు, Or being positive in the most negative situation. అయితే నీకు ప్రతికూలంగా ఉన్న ప్రతి సందర్భంలో కూడా ఏ విధంగా నువ్వు ఒక అనుకూలమైన వాతావరణంలో జీవిస్తావు. Another level, ఇంకొక స్థాయి ముందుకు వెళ్తే finding life in the midst of death. కాబట్టి మరణకరమైన పరిస్థితుల్లో కూడా నీవు జీవాన్ని చూడడము పొందుకోవడము. Hallelujah. హల్లెలూయా. I believe, my brothers and sisters, that the Spirit of the Lord is definitely speaking to somebody. కాబట్టి నాకు నమ్మకం ఏంటంటే దేవుడు ఆత్మదేవుడు ఒకరితో మాట్లాడుతున్నాడు ఈ రోజున. Some of your situations I know are not so good, very can be discouraging. కాబట్టి మీలో కొంతమంది పరిస్థితులు నాకు తెలుసు, అవి అంత బాగలేవు, అవి నిరుత్సాహకరంగా ఉన్నాయి. But it is beyond the people that I know are going through difficult times. కాబట్టి నాకు ఇంకా తెలియని వారు చాలా మంది ఉండొచ్చు, వారు చాలా కష్టాల గుండా వెళ్తూ ఉండొచ్చు. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, this is one thing I always tell. ఈ మాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. The greatest sign that you are winning is you are alive today. మరి నువ్వు గెలుస్తూ ఉన్నావు అనడానికి గొప్ప సాక్ష్యం ఏంటి అంటే నీవు జీవించి ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. You see, if the devil had to have a free hand, he would have killed you long ago. ఒకవేళ మరి దేవుడు కానీ సాతానికి ఆ విధంగా నీ మీద పూర్తి హక్కులు ఇచ్చుంటే ఈ పాటికి వాడు నిన్ను చంపేసేవాడు. You are alive today. కానీ నువ్వు జీవించి ఉన్నావు ఈ రోజు. That means you are winning today. అంటే దాని అర్థం నువ్వు ఈ రోజు గెలుస్తూ ఉన్నావు. Remember these promises from the word of God. దేవుని వాక్యం నుండి ఈ వాగ్దానాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. You know, Bible tells us that before your foot strikes the ground, his angels will lift you up. దేవుని వాక్యం చెప్తుందంటే నీ పాదాలు ఆ యొక్క రాయికి తగలక ముందే దేవుని దూతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారు అని. You know, you are alive, that means నీవు జీవించి ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా? the angels have not yet come. I mean, to lift you up from the situation. అనగా దేవుని దూతలు ఇంకా రాలేదు నిన్ను అక్కడ నుంచి పైకి లేవనెత్తడానికి. The end has not yet come. అనగా ముగింపు ఇంకా రాలేదు. Because before the end comes, his angels will surely lift you up. కాబట్టి అనగా ఆ యొక్క ముగింపు రాకముందే దేవుని దూతలు వస్తారు, నిన్ను వారు ఎత్తుకుంటారు. And suppose the angels do not come, ఒకవేళ ఆ దూతలు రాకపోతే and your foot strikes the ground, అప్పుడు నీ యొక్క పాదాలు నేలకు తగిలితే Bible says nothing shall by any means hurt you. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే ఏ విధంగా కూడా ఏది కూడా నీకు గాయం చేయదు అని రాయబడింది. Hallelujah. హల్లెలూయా. You know, God brought Jesus out of the grave. కాబట్టి మరి దేవుడు యేసు ప్రభువుని ఆ యొక్క సమాధిలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. Shadrach, Meshach and Abednego were saved in the furnace of fire. కాబట్టి షద్రక్ మేషక్ అబేద్నెగో ఇద్దరు కూడా ఆ యొక్క ముగ్గురు అగ్నిగుండంలో వారు కాపాడబడ్డారు. Daniel, I always imagine him sleeping on a lion's stomach in the den of a lion. కాబట్టి సింహాల గుహలో దానియేలు ఉన్నప్పుడు ఈ విధంగా ఆలోచిస్తుంటారు, అనగా ఆ యొక్క సింహం యొక్క పొట్ట మీద హాయిగా పండుకున్నాడని చెప్పి. Hallelujah. హల్లెలూయా. I mean, I imagine this, Daniel goes inside. ఆ విధంగా నేను ఊహిస్తాను, ఆ విధంగా దానియేలు లోపలికి వెళ్ళాడు. Probably it was a night time. మరి రాత్రి అయిండొచ్చేమో. Hard ground. మరి నేల కూడా గరుగ్గా ఉంది. Where to put my head? ఎక్కడ పెట్టాలి నా తల? He would have called the lion. అప్పుడు సింహాన్ని పిలుచుంటాడు. Nicely put his head and slept. మంచిగా తల పెట్టుకొని పడుకుంటాడు. See, my brothers and sisters. కాబట్టి సహోదరులారా, I want you to realize one truth in life. ఒక సత్యాన్ని మీ జీవితంలో మీరు తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. You are destined to be victorious. నువ్వు విజయవంతమైన జీవితము జీవించడం కోసం నువ్వు పిలువబడ్డావు. Hallelujah. హల్లెలూయా. You are not destined to be a loser in life. కాబట్టి ఆ విధంగా ఓడిపోవడం కోసము
దేవుడు నిన్ను పిలవలేదు. But you know, there is only one way devil can win against you. కానీ ఒకే విధంగా ఒక విషయంలో మాత్రమే సాతాను నీ మీద విజయాన్ని సాధించగలుగుతాడు. When you give up. ఎప్పుడైతే నీవు ఆ పోరాడకుండా ఆపేస్తావో. You know, there are certain scriptures in the Bible that made me to think what is happening. కాబట్టి కొన్ని వాక్యాలు నేను వాక్యంలో చూసినప్పుడు అసలు ఏమి జరుగుతుందో ఆ వాక్యాల ద్వారా నేను గ్రహించాను. In 16th chapter of John verse 33. మరి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం మనం Now చూస్తే Jesus is speaking over here. ఇక్కడ యేసుప్రభువారు మాట్లాడుతూ And ఉన్నారు. what he says? ఆయన చెప్పే మాటలు ఏంటి? These things I have spoken to you that in me you may have peace. But then he says, in the world you will have tribulation, but be of good cheer, I have overcome the world. కాబట్టి నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. Hallelujah. హల్లెలూయా. You know, at one moment he says there is peace. ఒకసారి అంటాడు సమాధానం ఉంది అంటున్నాడు. Next moment he says tribulations. మరి తర్వాత అంటాడు మళ్ళీ మీకు శ్రమలు అంటాడు. And next moment he says rejoice. మళ్ళీ అంటాడు మరి మీరు సంతోషించండి అని చెప్తాడు. Can you imagine? Doesn't it look confusing? మరి ఆ మాటని వింటున్నప్పుడు చాలా గందరగోళంగా అనిపిస్తుందా లేదా మనకి? Be peaceful, సమాధానంగా ఉండు, but there will be trouble. సమస్యలు అయితే వస్తాయి నీకు, But be happy. కానీ సంతోషంగా ఉండు. How can it be? ఎలా సాధ్యమవుతుంది ఇది? You know, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, long back my wife explained this to me very beautifully. కాబట్టి మరి చాలా కాలం క్రితం నా భార్య దాన్ని చాలా మంచిగా నాకు చెప్పింది ఈ మాట. You know, Jerry, can you give me that bottle, please? No, that's okay. I'll give it back to you. Okay, where is the water? నీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? In the bottle. ఆ బాటిల్లో ఉన్నాయి. So who controls the water? ఎవరు ఆ నీళ్ళని కంట్రోల్ చేస్తారు? The bottle. బాటిల్లో ఉంది కాబట్టి బాటిల్ వాడు చూసుకుంటది. Who controls the bottle? కానీ బాటిల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? Me. నేను కంట్రోల్ చేస్తాను. So I control the water. కాబట్టి నేను ఆ నీళ్ళను కూడా నా ఆధీనంలో ఉంచుకున్నాను. In the world, there is tribulation. శ్రమలు ఉన్నాయి లోపల. But Jesus says, యేసుప్రభు ఏమంటున్నాడు? the world is in my control. ఈ లోకం నా చేతిలో ఉంది అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. See, that is where we rejoice. దాన్ని బట్టి మనం సంతోషిస్తాము. In the house, there is money. ఇంట్లో డబ్బు ఉంది. Money is in my pocket. ఆ డబ్బు నా పాకెట్లో ఉంది. But I am in her pocket. కానీ నేను ఆమె పాకెట్లో ఉన్నాను. You know what I want you to realize, my brothers and sisters. కాబట్టి నేను మీరు ఈ విషయాన్ని గ్రహించాలని నేను కోరుతున్నాను. Situation has not gone out of God's control. కాబట్టి దేవుని యొక్క చేతుల్లో నుంచి నీ పరిస్థితులు దాటి వెళ్ళలేదు. If it goes out of God's control, then it's something to worry. కాబట్టి ఎప్పుడైతే ఆ పరిస్థితులు అనేవి దేవుని చేతిలో దాటి వెళ్ళిపోతాయో అప్పుడు మనం విచారించాలి వాటిని బట్టి. But it is not gone out of his control. కానీ దేవుని యొక్క ఆధీనంలో నుంచి మన సమస్యలు వెళ్ళిపోలేదు ఇంకా. He is working in an angle which is beyond our imagination. కాబట్టి దేవుడు ఎటువైపు నుంచి అయితే పని చేస్తున్నాడో అదంతా కూడా మన యొక్క ఊహకు అందనిదిగా ఉంటుంది. You know, you and me are programmed to think in a very limited way. మరి మనం ఏ విధంగా దేవుడు మనం సృష్టించాడంటే మనకి సంపూర్ణ జ్ఞానం ఉండదు కానీ కొన్ని విషయాలు కొంతవరకే మనం ఆలోచించగలుగుతాము. Maybe some people who plan well have planned 15 years in advance. కొంతమంది చాలా ప్రణాళికలు వేస్తుంటారు కాబట్టి వారు ఒక 15 సంవత్సరాల ముందుగానే కొన్ని విషయాలు ప్రణాళికలు వేసుకుంటారు. Some greater people 50 years. మరి కొంతమంది 50 సంవత్సరాలు సరిపోయే ప్రణాళికలు వేసుకుంటారు. But how many are actually planning 4 year, 5 year, 500 years in advance? మరి ఎంతమంది మరి 400 500 సంవత్సరాలు ప్రణాళిక చేయగలుగుతారు? How many are planning 1000 years in advance? మరి 1000 సంవత్సరాలు సరిపోయే ప్రణాళికలు ఎవరు చేస్తున్నారు? And nobody can ever plan eternity in advance. అదే విధంగా నిత్యత్వాన్ని కూడా ఎవరు కూడా ముందుగా ప్రణాళిక చేయలేరు. You see, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, God has planned eternity for you and me. మరి నీ కోసము నా కోసము దేవుడు నిత్యత్వాన్ని సిద్ధపరిచి ఉంచాడు. Can you imagine people of Israel, I mean Jacob's time, they were going through a severe famine.
కాబట్టి మరి యాకోబు యొక్క కాలంలో ఇశ్రాయేలు ఒక కరువు గుండా వారు వెళ్తూ ఉన్నారు. God sent Joseph ahead of them, మరి వారికన్నా ముందుగానే దేవుడు యోసేపుని పంపించాడు. because of whom Jacob's whole household was protected. దానివల్ల యాకోబు కుటుంబం అంతా కూడా కాపాడబడింది. You see, we may think about just Jacob and his children and their children. కాబట్టి మనం కేవలం యాకోబు ఆయన పిల్లలు ఆ పిల్లల గురించి మనం ఆలోచిస్తూ, But God, there were 70 people. వాళ్ళు 70 మంది మాత్రమే. But God had planned for 2 million people who would come out of Egypt 400 years later. కాబట్టి దేవుడికి ప్రణాళిక ఏ విధంగా ఉందంటే 400 సంవత్సరాల తర్వాత 20 లక్షల మంది ప్రజలు ఆ ఐగుప్తు నుంచి బయటికి వస్తారు. వారిని దృష్టిలో ఉంచుకొని ఆయన ప్రణాళిక ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. Has any one of you ever acted in a drama? మీరు ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా డ్రామాలో యాక్ట్ చేశారా? Imagine, maybe like this Christmas also we will have a skit. కాబట్టి ఈ క్రిస్మస్ టైంలో కూడా మనం ఒక స్కిట్ చేస్తాము. But imagine a drama which is like, okay, serials. Serials will be there, no? Never ending serials. కాబట్టి ఆ విధంగా ఆగిపోకుండా సాగిపోయే సీరియల్ ఉంటాయి కదా అవి. You know that, right? Now, the hero who is there in the first few episodes will change in the 100th or 120th episode. కాబట్టి ఆ యొక్క సీరియల్లో ఉండే హీరో ఆ మొట్టమొదటిసారి ఎలా ఉన్నాడో ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా అట్నే ఉంటాడు ఆయన. 100 ఎపిసోడ్స్ తర్వాత కూడా the characters keep changing. ఆయన మారుతూ ఉంటుంది క్యారెక్టర్. Now imagine one particular character. ఒక విధంగా ఆలోచిద్దాం మనం. ఒక వ్యక్తి ఉన్నాడు and he has a role. ఆయనకు ఒక పాత్ర ఉంది. in say 8th episode. అదే మరి 8th ఎపిసోడ్ లో ఉన్నాడు. He has only one role, that he is walking and then he slips on the banana peel and falls down. కాబట్టి ఆయనకుండే పాత్ర ఏంటంటే ఆయన నడుచుకుంటూ వచ్చి ఆ అరటి తొక్క మీద కాలు వేసి పడిపోవాలి అంతే. And then he goes and fights with the director. ఆ తర్వాత ఆయన వెళ్ళి ఆ డైరెక్టర్ గారితో కొట్లాడతాడు. Why this scene for me? నాకెందుకు ఇటువంటి సీన్ పెట్టావు? I can't do such a stupid scene. It has no meaning at all. కాబట్టి ఆ విధంగా పడ్డం అనేది ఏం బాగలేదు, అసలు ఇటువంటి నేను చేయను, చాలా చిన్నది అన్నాడు. What will the director say? అప్పుడు డైరెక్టర్ ఏమంటాడు? You don't know what is going to happen in 70th episode. కాబట్టి డైరెక్టర్ అంటాడు మరి ఆ 70వ సీరియల్ ఎపిసోడ్లోకి వచ్చినప్పుడు అక్కడ ఏమి జరగబోతుందో I know what will happen in that episode and this is connected to that episode. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం ఉంది, ఆ విషయం నాకు తెలుసు అంటాడు డైరెక్టర్. You see my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, at this point of time, కాబట్టి ఈ యొక్క సందర్భంలో we are all playing a role in God's grand plan. కాబట్టి దేవుడి గొప్ప ప్రణాళికలో ఒక చిన్న పాత్రను మనం ఇప్పుడు పోషిస్తూ ఉన్నాము. And we have no idea what we are going through, how it is going to affect 20, 30, 40, 50 years later. కాబట్టి ఏ పరిస్థితి కూడా నువ్వు వెళ్తూ ఉన్నావో అది ఏ విధంగా రాబోయే కాలం 20-30 సంవత్సరాల తర్వాత జీవితం మీద ప్రభావాన్ని చూపెడుతుందో ఆ విషయం మనకు ఎవరికి కూడా ఏమీ తెలియదు. But God knows. కానీ దేవుడికి తెలుసు. And God plans. కానీ దేవుడు ఆ విధంగా ప్రణాళికను ఏర్పాటు చేశాడు. Hallelujah. Hallelujah. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, have we are coming into Christmas season. మరి క్రిస్మస్ యొక్క సీజన్లోకి వస్తూ ఉన్నాము. One amazing thing about Christmas season is, మరి క్రిస్మస్ కాలంలో గొప్ప విషయం ఏంటంటే how God planned all the events. అక్కడ జరిగిన ప్రతి సంఘటన కూడా ఏ విధంగా దేవుడు ఆ ప్రణాళిక చేసి నెరవేర్చాడు. There was a Pharaoh, Caesar Augustus, not Pharaoh, Roman king Caesar Augustus. కాబట్టి అక్కడ కైసర్ ఔగుస్తు అనే ఉన్నాడు రోమా చక్రవర్తిగా. Very powerful king. చాలా బలవంతమైనటువంటి రాజు ఆయన. One fine day, ఒక రోజున ఆయన, I don't know what time of the day it was, అది ఎప్పుడో నాది ఏ సమయం అది ఒక రోజు, suddenly he thought, I want to know how many people exist in my kingdom. కాబట్టి నా రాజ్యంలో ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి ఒక ఆలోచన అకస్మాత్తుగా ఆయనకు వచ్చింది. I don't know what he was going to gain through that. అసలు ఆ విధంగా చేయడం వల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంటో నాకే తెలియదు. So he passes a decree. వెంటనే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు. That everyone must go to their birthplace and register their name. ప్రతి ఒక్కరు వారి పుట్టిన స్థలానికి వెళ్ళి వారి పేరు అక్కడ నమోదు చేసుకోవాలని చెప్పాడు. He was not aware of the biblical prophecy that the Messiah should be born in Bethlehem. కాబట్టి బెత్లెహేములో మస్సయ్య పుట్టాలనేటువంటి ఆ యొక్క బైబిల్ యొక్క ప్రవచనము ఆయనకి ఏమీ కూడా తెలియదు. Where were Mary and Joseph? మరి మరియమ్మ యోసేపులు ఎక్కడ ఉన్నారు? They were in Nazareth. వారు నజరేతులో ఉన్నారు. How far is Nazareth from Bethlehem? నజరేతుకు బెత్లెహేం ఎంత దూరం ఉంది? 120 kilometers. 120 కిలోమీటర్ల దూరం అది. Even today if someone tells you, "Are jara Warangal jaake aao, go to Warangal and come back,"
you will think twice, even though you have a car and bus and train and all that. కాబట్టి ఈ రోజుల్లో కూడా మీరు ఒక విధంగా ఆ వరంగల్కి వెళ్ళి రమ్మంటే మనం ఆలోచిస్తాం, అంటే మనకి బస్సు ఉంది, ట్రైన్ ఉంది, కార్ ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా వెళ్ళాలా అని ఆలోచిస్తాం మనం. None of those vehicles that time. ఆ రోజుల్లో అటువంటి వాహనాలు ఏమీ కూడా లేవు. You have to walk or go on a horse or a donkey's back. లేదా నువ్వు నడుచుకుంటానో లేకపోతే ఒక ఆ గుర్రం ఎక్క లేకపోతే గాడిద ఎక్క ఆ రోజుల్లో ప్రయాణం చేయాలి. Can you think about taking a pregnant woman on the back of a donkey or walking 120 kilometers కాబట్టి away? 120 కిలోమీటర్ల గాడిద వెనుక భాగం మీద ఎక్కి కానీ లేదా నడుచుకుంటూ కానీ ఒక గర్భవతిగా ఉన్న స్త్రీని తీసుకొని ప్రయాణం చేయడం అంటే అది మనం ఊహించగలుగుతామా? Nobody would want to. అటువంటిగా చేయడానికి ఎవరికీ ఇష్టం ఉండదు. You see, if Joseph and Mary and probably their family members wouldn't have allowed them to go to Bethlehem if he had to tell, we want to go there. కాబట్టి ఒకవేళ యోసేపు లేదు మేము బెత్లెహేముకి వెళ్ళాలి అనుకుంటే ఆ యోసేపు కుటుంబీకులు ఎవరు కూడా ఆ విషయంలో ఆయనకి సహకరించే వాళ్ళు కాదు, ఆయనకి వద్దు అనేవాళ్ళు. But the decree came from the king. కానీ వచ్చిన ఆజ్ఞ రాజు నుంచి వచ్చింది కదా. And they had no choice. వారికి ఎటువంటి వారికి అవకాశమే లేదు. Probably they also would have grumbled and murmured. వారు కూడా ఇదేంటి ఈ సమయంలో అని చెప్పి వారు కూడా సనుక్కొని ఉండొచ్చు. Mary would be thinking, oh, angel came and said, highly favored, blessed are you, God is with you, and what is this, I have to go like that? కాబట్టి మరియమ్మ అనుకోండి కదా, దేవుని దూత వచ్చింది, నాకు మంచి మాట చెప్పింది, దయాప్రాప్తురాలు అని చెప్పింది, దేవుడు మంచివాడని చెప్పింది, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు నేను నా ప్రయాణం ఇంత కష్టంగా ఉంది అని అనుకోని ఉండొచ్చు. But do you realize the grand plan of God? కానీ అక్కడ దేవుని గొప్ప ప్రణాళిక మీకు అర్థమవుతుందా? Augustus had no idea what is happening. కానీ కైసర్ ఔగుస్తుకి అయితే అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆయనకి ఏమీ తెలియదు. Joseph, Mary probably had no idea that they are fulfilling the scriptures over there. కాబట్టి వాక్యాన్ని అక్కడ నెరవేర్చమన్న విషయం మరియమ్మకి యోసేపుకి కూడా వారికి తెలిసి ఉండకపోవచ్చు. My brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, you see, we do not understand the grand plan of God. That's why we become victims of hopelessness. కాబట్టి దేవుని గొప్ప ప్రణాళిక ఏంటో మనకు అర్థం కాదు కాబట్టి చాలాసార్లు ఆ కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పుడు ఆ విధంగా నిరాశలోకి నిరుత్సాహంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. I really felt so happy listening to Deepti's testimony. మరి ఆ విధంగా మరి దీప్తి చెప్పిన సాక్ష్యం విన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. God has his ways of answering the prayers. కాబట్టి దేవుడికి ఆయనకు తెలుసు ఎలా మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలో. I mean, she just thought about good climate to be there. కాబట్టి మంచి వాతావరణం ఉండాలని మాత్రమే ఆమె ఆలోచించింది. Climate didn't change. వాతావరణం మారలేదు. But God protected supernaturally without her needing to invest any money or do any efforts. God provided the shelter and ఏమీ shade. కష్టపడకుండానే ఏమీ డబ్బు ఖర్చు పెట్టకుండానే దేవుడు ఆమె ఊహించని రీతిలో ఆ విధంగా ఒక ఏర్పాటు చేశాడు, ఆ ఎండ తగలకుండా. Not the way she imagined, beyond what she imagined, what God did. కాబట్టి ఆమె ఊహించినట్టు కాదు, కానీ ఆమెకు ఊహని అందని విధంగా దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. We consider our weaknesses, our situations around, and we try to fix God into it. కాబట్టి మన చుట్టూ ఉండే మన యొక్క సమస్యలు కానీ మన బలహీనతలు కానీ చూసుకుంటూ వాటి మధ్యలో దేవుడిని తీసుకుని వచ్చి మనం కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. And then we think, how can this happen or how can that happen? కాబట్టి ఇది ఎలా జరుగుతుంది, అలా ఎందుకు జరిగిందని చెప్పి అనుకుంటూ ఉంటాం. I'm telling you, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, there are some supernatural testimonies right here in our midst how God has supernaturally helped and provided. కాబట్టి మనకు అనేక సాక్ష్యాలు అసాధారణమైన రీతిలో ఎవరి ఊహకి అందని రీతిలో ఏ విధంగా దేవుడు సహాయం చేశాడు, కొన్ని సాక్ష్యాలు మనకు ఉన్నాయి. And when you consider these testimonies, ఇటువంటి సాక్ష్యాలను చూస్తూ ఉండగా you will realize that God has always worked beyond our imagination. కాబట్టి అవన్నీ నీకు ఏమని నేర్పిస్తున్నాయంటే దేవుడు ఎప్పుడు కూడా మనం ఊహించని రీతిలో ఊహకు అందకుండా ఆయన పనిచేస్తూ ఉంటాడు. I'll give you one challenge. ఒక సవాలు మీకు వేస్తూ ఉన్నాను. If you are in a trouble, ఒక సమస్యలో నీవు ఉంటే imagine 100 ways in which you can get your help. కాబట్టి 100 రకాలుగా మీరు ఆలోచించండి ఏ విధంగా మీకు సహాయం వస్తుందో. When God helps, కానీ దేవుడు సహాయానికి వచ్చినప్పుడు it will be that 101. ఆయన 101వ సహాయాన్ని నీకు ఇస్తాడు. Hallelujah. Hallelujah. See, that is how our God works, my brothers and sisters. ఆ విధంగా మన దేవుడు పనిచేస్తాడు. The reason we become hopeless is because we think according to what we see around us. ఆ విధంగా మనం నిరాశకు ఎందుకు లోనవుతున్నామంటే మన చుట్టూ ఉండే వాటిని చూసుకుంటూ వాటి పద్ధతిలో మనం ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి. You know, Bible talks about Abraham. అబ్రహాం గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. That he, contrary to hope, in hope believed. కాబట్టి అక్కడ ఆ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆ నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడని చెప్పి చూస్తూ ఉన్నాం. That means there was no foundation or there is no logical reason for Abraham to have hope.
కాబట్టి అబ్రహాముకు ఆ పరిస్థితుల్లో ఆ యొక్క ఆశ లేదా నిరీక్షణ కలగడానికి ఎటువంటి పునాది కానీ అవకాశం కానీ ఏ విధమైన కారణం కూడా లేదు అక్కడ. You know, when he believed God to have child at the age of 99, మరి 99 సంవత్సరాల వయసులో తనకు పిల్లలు పుడతారని చెప్పి అబ్రహాము నమ్మినప్పుడు there are certain things in Romans chapter 4 written about that faith. ఆ యొక్క విశ్వాసాన్ని గురించి కొన్ని విషయాలు రోమా 4లో మనం చూస్తాం. He did not consider his age. ఆయన తన వయసుని గురించి పట్టించుకోలేదు. He did not consider deadness of Sarah's womb. అదే విధంగా మరి సారా యొక్క గర్భం అనేది అది మృతతుల్యమైందని గ్రహించలేదు, పట్టించుకోలేదు. He did not consider the physical evidence of hopelessness. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా భౌతికంగా కనబడే ఎటువంటి ఆ నిరాశకు ఆయన లోను కాలేదు. And he believed కానీ ఆయన నమ్మాడు that God is able to perform what he has promised. అనగా దేవుడు ఆ మాట ఏదైతే ఇస్తాడో ఆ మాట నెరవేర్చడానికి సమర్థుడని చెప్పి ఆయన నమ్మాడు. Hallelujah. Hallelujah. And that was accounted to him as righteousness. అది ఆయనకు నీతిగా ఎంచబడని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. You know how I look at it? అప్పుడు నేను ఏ విధంగా దాన్ని చూస్తానో మీకు తెలుసా? When he refused to consider his weakness, deadness of Sarah's womb, మరి ఎప్పుడైతే ఆ యొక్క తన బలహీనతను లేదా శారీరక గర్భం యొక్క బలహీనతను ఆయన పట్టించుకోకుండా, and when he believed that God is able to perform what he has promised, కాబట్టి దేవుడు తాను చెప్పిన మాట నెరవేర్చని చెప్పి ఆయన సామర్థ్యం మీద నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు, this is how I imagine. ఈ విధంగా నేను ఊహిస్తూ ఉన్నాను. God looked at him. దేవుడు ఆయన చూశాడు. That is right. అవును నువ్వు చెప్పేది నిజమే. That is right. అవును నిజమే అది. See, that is what the righteousness is when God says that is right. అదే దేవుని నీతి అంటే. అవును అది సరి అయినది దేవుడు చెప్పినప్పుడు అదే నీతి అంటే. You see, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, your imaginations, your own logic, your own thinking may tell you not to hope anything in life. కాబట్టి నీ యొక్క ఆలోచించే విధానం కానీ, నీకుండే అవకాశాలు కానీ, నీకుండే ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకంగా మారి నీకు ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆశ లేదు అని ఆయనకు చెప్తూ ఉంటాడు. But when you begin to think about God, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి ఆలోచించడం ప్రారంభిస్తావో, your imagination goes beyond your own capacity. కాబట్టి మీ యొక్క సామర్థ్యాన్ని మించి మీ ఆలోచనలు పెరిగిపోతాయి. Can you imagine David killing Goliath? మరి మీరు ఊహించగలుగుతారా దావీదు గొలియాతును చంపడం? Or David killing lion or a bear? లేకపోతే ఆ విధంగా ఒక సింహాన్ని కానీ ఎలుగుబంటిని కానీ దావీదు చంపడం మనం ఊహించగలుగుతామా? Can you imagine Gideon and his 3 men defeating the mighty army of Midianites? కాబట్టి ఆ మిద్యానీయులను గిద్యోను ఆయనతో ఉండే ఒక 300 మంది సైనికులు జయించడం మనం చూస్తూ ఉన్నాం కదా. Nobody could imagine that. ఎవరు కూడా ఊహించిన ఆ విధంగా అవుతుందని. Can you imagine one man, Jesus Christ, who called himself as a Messiah 2000 years back in Israel, far away, we are remembering and worshipping him here in India today. కాబట్టి 2000 సంవత్సరాల క్రితము మరి యేసు ప్రభువు వారు వచ్చారు, ఆయన మెస్సీయగా పిలువబడ్డాడు. ఆయన గురించి ఈ రోజు మనము ఆయన తలుచుకొని ఆరాధిస్తూ ఉన్నాము. Beyond man's imagination. ఇవన్నీ కూడా మానవ యొక్క ఆలోచనలకు అందనివిగా ఉంటూ ఉన్నాయి. I want you to realize, my brothers and sisters, కాబట్టి ఈ మాట మీరు తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. in the midst of your hopelessness, కాబట్టి అటువంటి నిరాశలో నీవు ఉంటూ ఉండగా, if you look at God, నీవు దేవుని చూసినప్పుడు one thing you will realize, ఒక విషయం నీకు గ్రహింపుకు వస్తూ ఉంది. after all, it's not hopeless. కాబట్టి ఇదంతా కూడా అంటే నిరాశ కాదు. There is something beyond. కాబట్టి దీన్ని దాటి ఇంకో ఏదో ఉంది. See, Ephesians chapter 3 verse 20. మరి ఎఫెసీ పత్రిక 3:20లో మనం చూస్తే, I love this scripture very much. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఇది. Because there is so much in this word, ఈ వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. that if you meditate upon it, your life can change. మరి ఈ యొక్క వాక్యాన్ని బాగా ధ్యానించినట్లయితే నీ జీవితం మారిపోతుంది. I read a story about this scripture. ఈ మాటను గురించి నేను ఒక కథ విన్నాను. There was a man in Bahamas. మరి బహామాస్ అనే ప్రాంతంలో ఒక మనిషి ఉన్నాడు. He was supposed to be the dumbest guy in his class. ఆ యొక్క క్లాస్లో అందరికన్నా తక్కువ తెలివి ఉన్నవాడు ఆయనే. He was black. ఆయన నలుపు రంగు వాడు. The teacher was white. మరి టీచర్ అయితే తెలుపు రంగు. And he would put him down every time. కాబట్టి ప్రతిసారి కూడా ఆ వ్యక్తిని తక్కువగానే చులకన చేసే మాట్లాడుతూ ఉంటాడు. You are useless. నువ్వు పనికిరావు. You cannot learn anything. నీకు ఏది కూడా రాదు. You are stupid. నీకు తెలివి లేదు. You are good only for this small kind of jobs. మరి చిన్న చిన్న పనులకు మాత్రమే నువ్వు పనికొస్తావు. One fine day, ఒకరోజు ఏం జరిగిందంటే, it was too much.
అది చాలా ఎక్కువైపోయింది ఆ వ్యక్తికి. Kind of that teacher told him, it is useless for you to come to school. కాబట్టి అసలు స్కూల్కి రావడమే నీకు అనవసరం అని చెప్పింది టీచర్. So he went home ఆయన ఇంటికి వెళ్ళాడు. and he was crying outside his hut. ఆయన ఇంటి గుడిసె ముందు ఉండి ఏడుస్తూ ఉన్నాడు. His mother came in the night ఆ తల్లి వచ్చింది రాత్రి. and said, what happened? ఏమైంది? He said that I'm useless, mother. మరి నేను పనికిరాని వాడిని అని చెప్పింది. I cannot learn anything. నేను ఏది కూడా నేర్చుకోలేను. My teacher told this. మా టీచర్ ఈ విధంగా చెప్పింది. My teacher told that. మా టీచర్ ఆ విధంగా చెప్పింది. He was very, very sad. ఆమె చాలా బాధగా ఉన్నాడు ఆయన. So it seems his mother caught him by the neck. అప్పుడు ఆయన తల్లి ఆయన మెడ పట్టుకొని, come I'll can you come this side? Literally it seems caught him by the neck. నిజంగా అంటే మెడ పట్టుకుంది గట్టిగా. And pulled him near a lamp post. ఆ విధంగా ఒక లైట్ కిందకి తీసుకుని వచ్చింది. I want you to remember this, okay? ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, చూడండి. Okay, pulled him by the neck and put him near that light post there. కాబట్టి ఆ విధంగా ఆ దీపస్తంభం ఉంటే ఆ దీపస్తంభం కిందకి తీసుకుని వచ్చింది. Made him sit down. ఆ కింద కూర్చోబెట్టింది. Gave a Bible in his hand. చేతిలో బైబిల్ పెట్టింది. Opened Ephesians 3:20. మరి ఎఫెసీ 3:20 చదువు అని చెప్పింది. And told him, read it. చదువు అని చెప్పింది. Now to him who is able to do exceedingly abundantly above all that we ask or think, according to the power that works in us. See, then he read it. Go. ఆయన చదివాడు ఆ వాక్యాన్ని. Made him to read it again. మళ్ళీ చదువు అంటే చదివాడు. He read it again. మళ్ళీ చదివాడు. She said, read it till you don't need to read it anymore. మరి చదవాల్సిన అవసరము రానంత వరకు నువ్వు చదువుతూనే ఉండు అని చెప్పింది. He kept reading throughout the night. ఆ రాత్రి చదువుతూ ఉన్నాడు. Next day morning he went to school. రెండో రోజు మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు. And the teacher told him, టీచర్ చెప్పింది ఆయనతో, why did you come? ఎందుకు వచ్చావు? You cannot study. నువ్వు చదవలేవు కదా. And this child had courage to rise up and tell, teacher, you are lying. అప్పుడు ఆయనకి ఎంత ధైర్యం వచ్చింది, వెంటనే చెప్పి, టీచర్ నువ్వు అబద్ధం చెప్తున్నావు. My God is able to do exceedingly abundantly above all that I can think or pray by the power that is working in me. కాబట్టి నా దేవుడు తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా నా దేవుడు చేయగలుగుతాడు. Hallelujah. Hallelujah. He caught that scripture. ఆయన వాక్యాన్ని చదివి వినిపించాడు. He who was a failure, ఆయన ఎప్పుడైతే ఓటమికి గురి అయ్యాడో started passing. ఇప్పుడు పాస్ అవడం ప్రారంభించాడు. Became first in the class. క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు. First in the school. స్కూల్లో ఫస్ట్ వచ్చాడు. First in the university. యూనివర్సిటీలో కూడా ఫస్ట్ వచ్చాడు. He did 3 PhDs. ఆయన 3 PhDలు చేశాడు. Became an ambassador to that country. మరి ఆ కంట్రీకి ఆయన ఒక అంబాసిడర్ గా వెళ్ళాడు. Wrote hundreds of books. వందల పుస్తకాలు రాశాడు. And one fine day, ఒక రోజు ఏం జరిగిందంటే, he was sitting in a library signing his own books because it was one of the New York Times bestseller. కాబట్టి ఆయన రాసిన ఒక పుస్తకం మంచి బెస్ట్ సెల్లర్ గా ఉంది కాబట్టి ఆయన పుస్తకాల మీద సంతకాలు పెడుతున్నాడు అందరికి ఇవ్వడం కోసం. And in that there was a big queue. పెద్ద లైన్ ఉంది అక్కడ. And in that queue one white man came. అప్పుడు ఒక తెల్ల దేశస్థుడు వచ్చాడు. He signed that book. ఆయన పుస్తకం సంతకం పెట్టినప్పుడు And that man looked at him. ఆ వ్యక్తిని చూసినప్పుడు he said, do you remember me? నేను నీకు గుర్తున్నానా? Then he looked up. ఆయన పైకి చూసినప్పుడు, I'll never forget you. నేను నిన్ను ఎప్పుడు మర్చిపోను అన్నాడు. You see, my brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, the devil may try to tell you it is impossible. కాబట్టి ఇది అసాధ్యం అని చెప్పి అపవాది చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. But my Bible tells me, కానీ నా వాక్యం ఏం చెప్తుందంటే, that my God is able to do exceedingly abundantly above all that I can think or pray by the power that is working in me. కాబట్టి అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల నా దేవుడు నాకున్నాడు. You know, it's not just about pray over here. కేవలం ఒక ప్రార్థన గురించి మాత్రమే కాదు. There is this word used, think. అక్కడ చెప్పిన మాట ఏంటంటే మీరు ఈ విధంగా ఆలోచించండి. In NIV the word that is used is imagine. లేతే NIV లో ఏమని రాయబడిందంటే ఈ విధంగా మీరు ఊహించండి అని రాయబడింది. Do you know how do you define anxiety? మరి ఆ విధంగా ఆ యొక్క విచారాన్ని లేదా చింతను ఏ విధంగా మనం నిర్వచించవచ్చో మీకు తెలుసా? Anxiety is a negative imagination of what has not happened. కాబట్టి ఏదైతే జరగలేదో అది జరిగిందని ఊహించుకోవడమే అది యాంగ్జైటీగా మనం చెప్పుకోవచ్చు, చింత. What is hope? నిరీక్షణ అంటే ఆశ అంటే ఏంటి? Positive imagination of what has not yet happened. కాబట్టి ఏదైతే ఇంకా జరగలేదో జరగబోతుందో దాని గురించి ఒక అనుకూలమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడమే. When you go to the word of God, నువ్వు దేవుని వాక్యం గుండా వెళ్ళినప్పుడు word of God helps you to imagine your future from God's point of view. కాబట్టి నీ యొక్క భవిష్యత్తును నువ్వు ఊహించుకోవడానికి
దేవుని వాక్యం నీకు సహాయం చేస్తుంది దేవుని యొక్క దృష్టికోణంలో. And the Bible tells us దేవుని వాక్యం ఏం చెప్తుందంటే that God is able to do beyond what you can imagine. కాబట్టి నీ యొక్క ఊహకు అందని కూడా దేవుడు చేస్తాడని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. Therefore, my brothers and కాబట్టి sisters, సహోదరి సహోదరులారా, what I want you to realize is this: మీరు గ్రహించాలని నేను కోరుతున్న విషయం ఏంటంటే do not lose your hope. మీకుండే ఆ నిరీక్షణ లేదా ఆశను మీరు పోగొట్టుకోవద్దు. If you have lost your hope, ఒకవేళ నువ్వు ఆ ఆశను నువ్వు పోగొట్టుకుంటే don't be discouraged. దాన్ని Don't బట్టి think కూడా that it's మీరు all over. నిరాశకు పడిపోయి ఇంకా అంత అయిపోయింది అనుకోవద్దు మీరు. The word of God has power to give you brand new hope in life. దేవుని యొక్క వాక్యము నీకు మళ్ళీ కొత్త ఆశను కొత్త నిరీక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. You know, there was this very famous worship leader called Bob Fitts. మరి బాబ్ ఫిట్స్ అని చెప్పి ఒక వర్షిప్ లీడర్ ఉన్నాడు. Has anybody heard his name? Bob ఆయన పేరు Fitts. విన్నారా మీరు ఎప్పుడన్నా? Oh, old timer, you know, you must listen to some of his songs. పాత కాలపు వాడు చాలా కొన్ని పాటలు మీరు వినొచ్చు. One of his songs which really ministered to me, మరి అందులో ఒక పాట నాకు బాగా మరి నేను లాభం పొందాను, మేలు పొందాను. everything is going to be all right in Christ. యేసు ప్రభునందు సమస్తము కూడా అవన్నీ కూడా సరిగ్గానే జరుగుతాయి. See, that is what we need to realize. అది మనం తెలుసుకోవాల్సిన విషయంగా ఉంటుంది. However horrible and terrible the situation may be, కాబట్టి ఆ యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఆ భయానకంగా ఉన్నా కూడా everything is going to be all right in Christ. యేసు ప్రభునందు సమస్తము కూడా ఆ మేలుకరంగానే జరుగుతుంది. He is the best life mechanic. కాబట్టి మన యొక్క జీవితానికి ఒక మంచి ఒక మెకానిక్ గా ఆయన ఉంటూ ఉన్నాడు. In the book of Isaiah chapter 26, యెషయా గ్రంథం 26లో మనం చూస్తే verse 3, I want you to read with me. 3వ వచనం నాతో కలిసి మీరు చదవండి. You will keep him in perfect peace, whose mind is stayed on you, because he trusts in you. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాడిని నీవు పూర్ణ శాంతి గలవారినిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. I think it will be good if every one of you open your Bible, మరి or if మీరందరూ you can put that scripture మీరు over బైబిల్ there. తీసి David. చూస్తే బాగుంటుంది, లేకపోతే స్క్రీన్ మీద కూడా ప్రయత్నం చేద్దాం. I want us to read this scripture together once again. ఈ మాట మనందరం కలిసి చదువుదాం ఒకసారి. Isaiah 26:3. యెషయా గ్రంథము 26 3వ వచనం. When I say 1, 2, 3, 1 2 3 అన్నప్పుడు whether English, Hindi, Telugu, whatever Bible you have, read in that Bible కాబట్టి ఇంగ్లీష్ loudly. తెలుగు మరి హిందీ ఏదైనా కావచ్చు, మీ దగ్గర ఉండే వాక్యం చదవచ్చు మీరు. Okay, David got it there? Okay, till they get it, anyway, from with the Bible you have. 1, 2, 3. You will ఎవని keep మనస్సు him నీ in మీద perfect ఆనుకొనునో, peace, whose వాని mind నీవు is పూర్ణ stayed శాంతి on you, గలవానిగా because he కాపాడుదువు. trusts ఏలయనగా in అతడు you. నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. You know what that means is, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే in the most difficult, horrible, painful situation, కాబట్టి చాలా కఠినమైనటువంటి కష్టమైనటువంటి బాధకరమైన పరిస్థితులు గుండా మనం if your ఉన్నప్పుడు mind is stayed on him, నీ మనసు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని ఉంటుందో you will have perfect peace. అప్పుడు నీకు పూర్ణ శాంతి నీకు దొరుకుతుంది. You know what it means by perfect peace? ఆ పూర్ణ శాంతి అంటే అర్థం ఏంటి? Nothing is able to disturb you at that time. ఆ సమయంలో ఏది కూడా నీకు గందరగోళం చేయదు, నిన్ను కదిలించలేదు. कोई कुछ भी बोलने दो, फर्क नहीं पड़ता. ఎవరు ఏమన్నా కూడా నువ్వు పట్టించుకోవు ఇక దాన్ని. You're peaceful ఎందుకంటే ఆ శాంతి నీకు ఉంది because కాబట్టి. your mind is stayed on him. ఎందుకంటే నీ మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంది కాబట్టి. When you become disturbed in your mind or your heart, కాబట్టి నీ మనసులో కానీ నీ హృదయంలో కానీ ఆ విధంగా గందరగోళంగా నీకు అనిపించినప్పుడు focus your mind upon God. అప్పుడు నీ మనసుని నువ్వు దేవుని వైపు తిప్పాలి. Let it stay over there, my brothers and ఆయన sisters, మీదే ఆ మనసును ఉంచాలి, ఆయన మీద ఆనుకొని ఉండాలి. and you will experience that perfect peace in your heart and your mind. అప్పుడు నీ మనసులో నీ హృదయంలో ఆ సంపూర్ణమైనటువంటి శాంతిని నువ్వు పొందుకుంటావు. We know Philippians 4:4. మరి ఫిలిప్పీ పత్రిక 4:4 మనకు తెలుసు కదా. Rejoice in the Lord always, and again I say rejoice. మరి యెహోవా యందు ఆనందించండి, మరలా చెప్పుతూ ఆనందించండి అనే మాట మనం చూస్తున్నాం. Verse 6. 6వ వచనం మనం చూస్తే Be anxious for nothing, మరి దేని గురించి మీరు చింతపడకుడి,
But in everything, కానీ ప్రతి విషయంలో కూడా with thanksgiving and supplication, make your requests known to God. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. And then what he says ఆ is, తర్వాత మాట ఏంటంటే, and the peace of God that passeth all understanding will guard your heart and minds in Christ Jesus. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ మనసులకు కావలి ఉండును అనే మాట చూస్తూ ఉన్నాం. That means you won't understand why are you peaceful. కాబట్టి నీకే అర్థం కాదు నువ్వు ఎందుకు అంత శాంతి ఉందో. People won't understand how can you be so peaceful. నువ్వు ఎందుకు ఆ విధంగా శాంతిగా ఉన్నావో ప్రజలకు కూడా అర్థం కాదు. I'll tell you, my brothers and sisters, కాబట్టి నేను మీ మాట మీకు చెప్తూ ఉన్నాను, it is possible. ఇది సాధ్యము. You know, in one of the most turmoil kind of situation in our life, మరి మన యొక్క జీవితంలో చాలా ఆ కఠినమైనటువంటి కష్టమైనటువంటి స్థితి వచ్చినప్పుడు we experience that. అది మేము అనుభవించాము. So much so అది ఎంత భయంకరంగా ఉందంటే, that one of the police guys, మరి ఒక పోలీస్ వ్యక్తి he came and said, sir, how can you be so peaceful in this situation? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంత నెమ్మదిగా శాంతిగా నువ్వు ఎలా ఉన్నావని చెప్పి ఒక పోలీస్ వ్యక్తి వచ్చి అడిగాడు మమ్మల్ని. किसी को समझ में नहीं आता कि इतना पीस कैसा है. కాబట్టి ఇంత శాంతి ఎలా వచ్చిందని ఎవరికి అర్థం కూడా కాదు. Those whose mind is stayed on God experience that perfect peace. కాబట్టి ఎవరి మనసు అయితే యెహోవా మీద ఆనుకుని ఉంటుందో వారు అటువంటి పూర్ణ శాంతిని పొందుకుంటారు. You know, putting your mind on God, అనగా దేవుని మీద నీ మనసు పెట్టడం అంటే, is simply thinking about God at that time. అనగా ఆ సమయంలో నువ్వు దేవుని గురించి ఆలోచించడమే. There are troubles all around. చుట్టూ సమస్యలు ఉన్నాయి. They are forcing you to think about them. మరి ఆ సమస్య గురించి నువ్వు ఆలోచించాలని చెప్పి అవి నీ మీద ఒత్తిడి తెస్తూ But ఉన్నాయి. you think about how good God is. అప్పుడు నువ్వు గబుక్కున వాడి గురించి ఆలోచించకుండా నా దేవుడు ఎంత మంచివాడు అనుకుంటే, You start remembering what God has done in your life. నీ జీవితంలో దేవుడు చేసిన విషయాలను తలంచుకుంటూ ఉంటే, You start remembering the cross of Jesus Christ. ఆ యేసు ప్రభు యొక్క సిలువను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, We sang that song, the cross has the final say. కాబట్టి ఆ యొక్క సిలువ అనేది చివరి మాటగా ఉంటూ ఉంది. That is what you will experience in life. అది నీ జీవితంలో నీవు అనుభవిస్తావు. Hallelujah. Hallelujah. I am sure, my brothers and sisters, కాబట్టి ఈ మాట నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. those who are here and those who are on Zoom and those who would be listening later, కాబట్టి ఇక్కడ ఉన్నవారు కావచ్చు, జూమ్ లో ఉన్నవారు కావచ్చు, తర్వాత ఈ వాక్యాన్ని వినేవారు కావచ్చు, I know something is happening in your hearts. నీ హృదయంలో ఒక కార్యం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్. There is kind of a peace, isn't it? కాబట్టి ఒక విధమైన శాంతి సమాధానం వస్తుంది కదా. Yes, no. అవునా కదా? There is a kind of a new expectation in life, isn't it? కాబట్టి ఏదో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది కదా. Because the Spirit of the Lord is ministering to your spirit. కాబట్టి అనగా దేవుడు ఆత్మ మీ ఆత్మతో ఆ పరిచర్య చేస్తూ ఉంది కాబట్టి. My brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, we are going to pray. మేము ప్రార్థన చేద్దాం We are అనుకుంటున్నాం. going to rebuke every hopelessness. ప్రతి నిరాశను గద్దిస్తాం. Hopelessness will go. ఆ యొక్క నిరాశ వెళ్ళిపోతుంది. That's not enough. అది సరిపోదు. Hope has to come. కానీ ఆశ రావాలి. And for that, దానికోసము your mind needs to stay on God. మరి దేవుని మీద నీ మనసు ఆనుకున్నప్పుడు ఆ యొక్క ఆశ నీకు మళ్ళీ వస్తుంది. You know, we are going to take part in the Holy Communion మరి also. ప్రభు బలను మనం ఆచరిద్దాం ఇప్పుడు. One of the things that the Holy Communion does is makes us to think about God and the cross of Jesus Christ. కాబట్టి ఆ యొక్క ఆ బలను మనం ఆచరిస్తున్నప్పుడు మనకు వచ్చే జ్ఞాపకం ఏంటంటే మనం దేవుని ఆలోచించే విధంగా, యేసు గురించి ఆలోచించే విధంగా అది మన మనసు సిద్ధం చేస్తుంది. You know, whether you are hopeful or hopeless, కాబట్టి నీవు ఆ విధంగా ఆశ కలిగి ఉన్నా లేదా నిరాశలో ఉన్నా, I want you to put your hand on your heart for నీ a యొక్క moment హృదయం మీద నీ చేయి ఉంచుకొని and just look to God. దేవుని వైపు తిరిగి Think about how wonderful our God is. మన దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడో How చూద్దాం. faithful our God ఎంత is. నమ్మదగిన దేవుడో ఆలోచిద్దాం. He always thinks good of you. ఆయన ఎప్పుడు కూడా మన గురించి మంచిగా మాట్లాడతాడు. He has good plans for you. మన గురించి మంచి ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు. Cross will always have the final word. కాబట్టి మన జీవితంలో ఆ చివరి మాట సిలువ మాటే అయి ఉంటుంది. Father, I thank you for each of my brothers and sisters right now. తండ్రి అయిన దేవా, మరి మా సహోదరుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ I ఉన్నాను. rebuke every hopelessness in Jesus' name. యేసు ప్రభు నామములో ప్రతి నిరాశ నేను గద్దిస్తూ ఉన్నాను. Lord, I pray నేను every heart and every mind be filled with hope that comes from you. ప్రభు ప్రతి మనస్సు ప్రతి హృదయం కూడా మీ నుంచి వచ్చే ఆ యొక్క నిరీక్షణతో నింపబడును గాక. I pray that let everyone hear this word from you saying,
everything is going to be all right in Christ. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా వారి మనసులో యేసు ప్రభువుని సమస్తం కూడా మంచిగా జరుగుతుంది, నాకు మేలే జరుగుతుందని చెప్పి ఆ విధంగా చెప్పడానికి మీరు సహాయం చేయండి. Help us to keep focused upon you. మీ మీదే మా దృష్టి ఉంచడానికి మీరు మా సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah.